హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ నేను కొత్త వంటకం వంకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు, పసుపు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, వంకాయలు మీకు నచ్చినన్ని తీసుకోవచ్చండి. నేను మాత్రం ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు వేసేసుకోవాలండి. గల్లుప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకోవడానికి ఇలా చేస్తున్నాను. ఎందుకంటే వంకాయలు ముందుగానే మనం కట్ చేసేసుకుంటాము, బయట పెడితే అవి నల్లపడతాయి కాబట్టి నల్లబడకుండా ఉండడానికి ఇలా చేయాలండి. ఫస్ట్ వంకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు అటు ఆపోజిట్ సైడ్లో కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకొని మనం ఉప్పు వేసుకున్న వాటర్లో పెట్టేసుకోవాలండి. ఈ కర్రీ ఎంతో టేస్టీగా 15 to 20 మినిట్స్లో లంచ్ కానీ డిన్నర్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫాస్ట్గా ఆకలిస్తున్నప్పుడు త్వరగా పిల్లలకు కూడా పెట్టొచ్చండి. అందరూ చాలా ఈజీగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం కారం వేసేసుకొని ఆయిల్లో బాగా కలిపేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. దాని తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని 3 టేబుల్ స్పూన్లు వరకు వేసేసుకొని మళ్ళీ దాంట్లో ఉప్పు కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసుకొని అదే ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఇన్బాక్స్లో ఎలా ఉందో మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఇది ఎక్కడ లేదు. ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 5-10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని వంకాయకి పట్టించాలండి. అందులో జీలకర్ర ఉప్పు వేసాం కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్, 4 ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి. అలా వంకాయలకి ప్రతి ఒక్క వంకాయకి ఇలా బాగా పట్టించి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసేసాం కాబట్టి అదే వంకాయలని డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకోవచ్చండి. చాలా బాగా ఫ్రై అవుతాయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వాటికి దాంట్లో ఆయిల్ ఉంది కాబట్టి మనం మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వంకాయ ప్యాన్కి తగిలేటట్టు మంచిగా వెడల్పు ప్యాన్ తీసుకొని వేసేస్తే బెటర్గా వేగుతాయండి. ఒక 5 మినిట్స్లో దగ్గరకు అయిపోయిన తర్వాత నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే అండి. ఇలా ఎక్కడైనా అంటకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని మంచిగా అంటించేసేసి మిగిలినది ఉంటే మొత్తం దాని మించి వేసేసుకొని అప్పుడు స్టవ్ మీద అలా వదిలేసేయాలండి. ఒక 5 మినిట్స్ అలా మెల్లిగా కలిపేసుకొని. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. మీద నుండి కరివేపాకు వేసేస్తున్నానండి. కరివేపాకు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. సిమ్లో పెట్టాలండి. స్టవ్ పెద్దగా పెడితే తక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆల్రెడీ సగం మగ్గిపోయినాయి వంకాయలు. ఎంతో కలర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లో ఫుడ్ చేసుకొని డిఫరెంట్ రెసిపీస్
మనం తింటూ ఉంటే ఆ ఆనందమే వేరండి. మనం ఈ కాలంలో చాలా బయట ఫుడ్లకు అలవాటైపోయి ఇంట్లో 2, 3 కూరలు చేసుకోవాలన్నా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇలా ఈజీగా చేసేసుకొని టకటక బాక్స్లో పెట్టేసుకొని కూడా వెళ్ళొచ్చండి. ఇప్పుడు నేను లైట్గా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తానండి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ ఎక్కువ అవసరం లేకుండా ఈజీగా హెల్త్కి కూడా కొంచెం మంచిది. మరి డీప్ ఫ్రై కాకుండా బెటర్ అని నా ఫీలింగ్. మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కింద అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలండి కర్రీని. తక్కువ ఆయిల్తో ఫ్రై కదా అండి, కాబట్టి కంపల్సరీగా మనం 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే వంకాయలు అనేవి దగ్గరకు వచ్చేస్తాయండి. వంకాయ కూర ఎన్నో రకాలుగా ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించాలండి. దాదాపుగా కర్రీ అయిపోవడానికి వచ్చేసిందని చూసేయండి. చూడండి, అలా స్పూన్తోని అంటే మనకి వంకాయ ఉడికింది అని తెలిసిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి పైన కొత్తిమీర వేసేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఈజీగా 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్లో అయిపోయిందండి. వంకాయ కట్ చేయడం కూడా అవసరం లేదండి. ఈజీగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.